అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా లాస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వివిధ నియోజకవర్గాల వారీగా ఛానల్లో వీడియోల ద్వారా అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, విపక్ష వైఖరితో జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి అనేక అంశాలని మనం సర్వే ద్వారా ప్రజల నుంచి సేకరించాం. వాటికి సంబంధించినటువంటి సమాచారం జిల్లాల వారీగా వీడియోలు చేసి మీ ముందు ఉంచుతున్నాం. అందులో ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల, మార్కాపురం, అన్నమయ్య, అనంతపురం ఇలాంటి జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలుగా సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఈరోజు మనం సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడున్న రాజకీయ పరిస్థితులేంటి, ఏ పార్టీకి కలిసి వచ్చే అంశాలేంటి, ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఇలాంటి అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లా సహజంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న, అపోజిషన్లో ఉన్న ఆయనకి పూర్తి సానుకూలత కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఏకపక్ష విజయాల్ని తెలుగుదేశం పార్టీ కూటమి దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉండొచ్చు అన్న దాని మీద ఈ సర్వేలో ప్రత్యేకంగా కేంద్రీకరించాం. ఆ అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాకు సంబంధించి నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను పరిశీలించే అందరి దృష్టిని ఆకర్షించే సీట్లలో ఒకటి. గతంలో తిరుపతి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2025 జిల్లాల పునర్విభజన సందర్భంగా చిత్తూరు జిల్లాలో చేర్చారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం గాలి భానుప్రకాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన తొలిసారిగా 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన చాలా స్వల్పకాలంలోనే తీవ్రమైన వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గంలో సాగుతున్నటువంటి అక్రమ మైనింగ్ సహా అనేక వ్యవహారాలు ఈ అసంతృప్తికి ప్రధాన కారణం. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి స్థాయిలో సఖ్యత కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. పార్టీలో కూడా అనైక్యత అదే స్థాయిలో బలపడుతోంది. ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేడర్లో మాత్రం అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే వైఖరి అందుకు ప్రధాన కారణం అనేటువంటి మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. ఇంకా 3 ఏళ్ల గడువు ఉంది కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దుకోగలిగితే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె మీద తీవ్రమైన వ్యతిరేకత, పార్టీలోనే వర్గపోరు ఇలాంటివన్నీ బలపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలతో 2024లో ఆమె ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గానికి కొన్ని నెలల పాటు దూరంగా ఉన్న మళ్ళీ వివిధ కార్యక్రమాల కోసం చొరవగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తనకు దూరమైన వర్గాల్ని దగ్గర చేర్చుకునే ప్రయత్నం మొదలెట్టారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. కానీ కొన్ని సెక్షన్స్ అయితే మాత్రం సమన్వయంతో పనిచేసే దిశలో సాగుతున్నాయి. ఇది ఆర్కే రోజాకి, వైఎస్ఆర్సీపీకి నగరిలో సానుకూల సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అసంతృప్తులు, అలకలు అన్నీ వైఎస్ఆర్సీపీకి సొమ్ము చేసుకునే దిశలో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో దూకుడుగా సాగడం, ప్రత్యర్థి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసే దిశలో కార్యకలాపాలు నిర్వహించడం ఇవన్నీ నగరిలో ఆర్కే రోజాకి, వైఎస్ఆర్సీపీకి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో 2024లో దూరమైనటువంటి అనేక వర్గాల్ని దగ్గర చేసుకోవడంలో విజయవంతం అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ సులువుగా పాగా వేయగలుగుతుంది. ఇప్పటికిప్పుడున్న పరిస్థితిని మనం గమనిస్తే ఈ నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్కి వ్యతిరేక గాలి అయితే వీస్తోంది. ఆర్కే రోజాకి సానుకూల పవనాలైతే మొదలయ్యాయి. దాంతో ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతున్న నియోజకవర్గం అని మన సర్వేలో తేలిన అంశం. ఇక తర్వాత జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఇది ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒకటి. ఇక్కడి నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున థామస్
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ స్వల్పకాలంలోనే పార్టీలో చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేను బైపాస్ చేసి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అన్ని కార్యకలాపాలు చక్కబెట్టడం పార్టీలోనే విభేదాలకు కారణమయ్యింది. ఎమ్మెల్యే కూడా బాహాటంగా తన అసంతృప్తిని వెళ్ళగక్కాల్సి వచ్చింది. ఇలాంటి అనేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతుల పంట కొనుగోలు చేసేవాళ్ళు లేక, గిట్టుబాటు ధర రాక వ్యతిరేకత మాత్రం చాలా వేగంగా ఉంది. 2025లో 2026లో వరుసగా 2 ఏళ్ల పాటు సాగుదారులంతా తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డారు. వాటి తాలూకా వ్యతిరేకత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది కొన్ని నియోజకవర్గాల్లో చాలా మేజర్ ఇంపాక్ట్గా పడబోతోంది. దీని తాకిడి జీడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా ప్రస్ఫుటంగా ఉంది. ఆ కారణంగా థామస్కి అప్పుడే చుక్కలు చూపించే పరిస్థితి వచ్చేసిందా అనే మాట అయితే వినిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైన పట్టుంది. సహజంగా సంప్రదాయంగా ఆ పార్టీ అనేక సార్లు వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం. 2024లో మాత్రం రాష్ట్రవ్యాప్త వ్యతిరేక పవనాలతో అక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన తొలిసారే ఆమె ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ తండ్రి ద్వారా నియోజకవర్గంలో కార్యక్రమాలు చక్కబెట్టే ప్రయత్నాలు అయితే ఉన్నారు. ఇటీవల రైతుల్లో వైఎస్ఆర్సీపీకి ఆదరణ పెరుగుతుంది. అందుకు మామిడి పంట కొనుగోలు చేసే నాదుడే లేకపోవడం, ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం, వైఎస్ఆర్సీపీ గత ఏడాది నిర్వహించినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ అడ్వాంటేజ్గా మారుతున్నాయి. దాంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జీడి నెల్లూరులో మళ్ళీ ఫ్యాన్ గాలి వీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత జిల్లా కేంద్ర నియోజకవర్గం చిత్తూరు. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ తొలిసారిగా విజయం సాధించారు. ఆయన చాలా చొరవగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అందరితో చనువుగా మెలిగే దిశలో సాగుతున్నారు. కానీ అదే సమయంలో ఆయన అనుసరులు సాగిస్తున్నటువంటి దందాలు చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకతకి కారణమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు పెరుగుతుంటే రెండో వైపు ఎమ్మెల్యే అనుచరుల దందా చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపే దిశలో సాగుతోంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున విజయానందరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆర్థికంగా బలవంతుడైన ఆయన్ని బరిలో దింపి వైఎస్ఆర్సీపీ ఓటమి పాలయ్యింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని ఆయన పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలని చొరవగా నిర్వహిస్తున్నారు. అయితే కేవలం రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుల అమలు తప్ప స్థానికంగా అనేక సమస్యల మీద చొరవగా కదలలేకపోతున్నారు అనే మాట ఉంది. అందుకు ఆయనకి అనేక రకాల చట్టపరమైనటువంటి చిక్కులు కూడా ఉన్నట్టుగా సందేహిస్తున్నారు. అయితే బలిజ కులస్తుల్లో ఇటీవల వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీ మొగ్గు పెరుగుతుండడం ప్రధానమైనటువంటి సానుకూల అంశం. 2024లో బలిజలు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దూరం కావడంతో చిత్తూరులో ఆ పార్టీ బోల్తా పడింది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మళ్ళీ తిరిగి రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. క్రమంగా బలిజల్లో వైఎస్ఆర్సీపీ పుంజుకునే దిశలో ఉంది. జనసేన పార్టీ బలహీనపడుతున్న కొద్దీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తిరిగి కోలుకునే అవకాశాలు మెండుగా ఉండొచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. ఇక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న సొంత బలం కూడా తోడవుతుంది. ముఖ్యంగా విజయానందరెడ్డికి ఆర్థిక అంగబలం కూడా అన్నీ కలిసొచ్చేలా మారుతున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిత్తూరులో గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం ఉంది. అయినప్పుడు కూడా వచ్చే 3 ఏళ్లలో ఎవరు గట్టిగా ప్రయత్నం చేస్తారన్న దాన్ని బట్టి తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇదే జిల్లాలోని మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పోతలపట్టు. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో జర్నలిస్టు మురళి విజయం సాధించారు. ఆయన కూడా తక్కువ కాలంలోనే నియోజకవర్గ టీడీపీ నేతల్లోనే అసంతృప్తికి కారకుడవుతున్నారు. కేడర్ కూడా ఆయనకి క్రమంగా దూరం అవుతోంది. ఆయన్ని అత్యధిక టీడీపీ శ్రేణులు ఎం ధర్మరాజు ఎంఏలో మోహన్ బాబుతో పోలుస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేటంత వరకు ఒక రీతిని వ్యవహరించి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారింది అనే మాట టీడీపీ శ్రేణుల్లోనే ఉంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ సాగిస్తున్నటువంటి వ్యవహారాలు, దందాలు అన్నీ కూడా ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయి. నియోజకవర్గంలో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. చాలా వేగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ
వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఇన్ఛార్జిగా సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా సరే నియోజకవర్గంలో కార్యకలాపాలు చొరవగా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తొలి ఏడాది పాటు అంతంత మాత్రంగా సాగినా ఇటీవల మళ్ళీ తిరిగి పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు అయితే పెరుగుతున్నాయి. ఆ తరుణంలోనే ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరగడం తోడవుతుంది. మామిడి రైతుల్లో పెరుగుతున్న అసహనం బలంగా మారుతోంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన కేడర్ ఉండడం, ఈ నియోజకవర్గంలో కూడా పలుమార్లు ఆ పార్టీ గెలిచి ఉండడం, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్గా మారుతున్నాయి. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ పూతల పట్టు వైఎస్ఆర్సీపీ వైపే పట్టు నిలుపుకునే దిశలో సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తిరిగి కోలుకోవాలంటే రాబోయే రోజుల్లో చాలా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇక పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికి కూడా పార్టీ కేడర్ బలం, గ్రామాన ఉన్నటువంటి ఆ పార్టీ ఇమేజ్, అమర్నాథ్ రెడ్డికి ఉన్నటువంటి సొంత బలం అన్నీ కలిసి ఆ వ్యతిరేకతను కొంత అధిగమించే దిశలో అయితే అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలహీనతలు కూడా అమర్నాథ్ రెడ్డికి ఆసరాగా మారుతున్నాయి. అక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో సఖ్యత అయితే పూర్తిగా కనిపించట్లేదు. ఇప్పటికే అనేక రకాల సమస్యలు ఆ పార్టీలో ఉన్నాయి. అది ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశంగా మారే దిశలో ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడి నుంచి వెంకటేగౌడ ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పార్టీ అధినేత దగ్గర ఆయనకి పూర్తి సానుకూలత ఉన్నప్పటికీ అక్కడ నియోజకవర్గ పార్టీ నేతల్లో మాత్రం ఆయన పట్ల ఇంకా పూర్తి ఏకాభిప్రాయం అయితే కనిపించట్లేదు. ఆయన వ్యవహార శైలి కారణంగా గతంలో దూరమైనటువంటి వాళ్ళు ఇంకా పూర్తిగా వెంకటేగౌడని బలపరిచే దిశలో అయితే అడుగులు వేయట్లేదు. దాంతోపాటుగా సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, పార్టీలో సఖ్యత లేదన్నది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి పలమనేరులో చాలా పెద్ద ఆటంకాలుగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ వీసి ఒక పెద్ద సానుకూల వాతావరణం ఏర్పడితే తప్ప ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ అనే మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం అమర్నాథ్ రెడ్డికి అనుకూలంగా ఉండే నియోజకవర్గం పలమనేరు అని మాత్రం చెప్పొచ్చు. ఇక చివరిగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. చంద్రబాబు పదే నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. ఆయన వెళ్ళలేని సమయాల్లో ఆయన భార్య భువనేశ్వర్ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇటీవల సొంత ఇంటి గృహప్రవేశం కూడా పూర్తి చేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా సానుకూలత అయితే కుప్పంలో ఇంకా పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. దానికి తోడు టీడీపీకి ఉన్నటువంటి కేడర్, వాడవాడల ఆ పార్టీకి ఉన్న బలం, 1989 నుంచి ఒక్కసారి కూడా ఓటమి లేకుండా చంద్రబాబు అక్కడ ఏకఛత్రాధిపత్యంగా విజయ పరంపర కొనసాగిస్తుండడం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్గా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీ భరత్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం మీద పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాల్లో, కార్యకర్తలు కూడా దూరంగా ఉన్నారు, కార్యకర్తలకు అవసరాల్లో అండగా నిలబడలేదు అనే మాట అయితే ఆయన మీద చాలా అసంతృప్తికి కారణంగా మారుతోంది. క్లిష్ట సమయాల్లో పార్టీ కోసం, కేడర్ కోసం అండగా నిలబడాల్సినటువంటి సమయంలో నాయకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు అనే అభిప్రాయం బలంగా ఉంది. దాంతో కేడర్లో అసంతృప్తులు, నాయకత్వ సమస్యలు వైఎస్ఆర్సీపీని కుప్పంలో బలంగా వెంటాడుతున్నాయి. దాంతో ఇప్పటికీ కుప్పం చంద్రబాబు పక్షమే అనేటువంటి అభిప్రాయం నిస్సందేహంగా అక్కడి ఓటర్ల నుంచి వినిపించింది. ఇది మొత్తంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తిరిగి తెలుగుదేశం కేవలం 2 సీట్లను నిలబెట్టుకునే అవకాశం ఉంది. అందులో కుప్పం, పలమనేరు ఇద్దరు సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో నగరి, పూతలపట్టు, జీడి నెల్లూరు తొలిసారిగా గెలిచినటువంటి 3 ఎమ్మెల్యేలు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఆ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి సానుకూలత ఉంది. ఇక జిల్లా కేంద్ర నియోజకవర్గం చిత్తూరులో మాత్రం ఇప్పటికైతే పోటీ వాతావరణం కనిపిస్తోంది. బలిజలు డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటారు కాబట్టి ఎటు మొగ్గు చూపుతారు అన్నదే కీలకమైనటువంటి ఫలితాన్ని శాసించే అంశం. ఏమైనా మొత్తంగా చంద్రబాబు సొంత జిల్లాలోనే
రైతాంగంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద స్థాయిలో చిక్కు తీసుకొచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. రాబోయే 2 సీజన్లోనైనా మామిడి రైతులను ఆదుకునే దిశలో ప్రభుత్వం ఏమైనా అడుగులేస్తే తప్ప, లేదంటే గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకి రైతాంగాన్ని వదిలేస్తే చిత్తూరు జిల్లాలోనే టీడీపీ పుట్టి మునిగిపోయే దిశలో పరిణామాలు ఉంటాయని చెప్పక తప్పదు. ఇది లేటెస్ట్ రిపోర్ట్. రేపు మరో జిల్లాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.